సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడి ఘటన మీద ఒక సరికొత్త ఈక్వేషన్ని చెప్పారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు. ఏంటి సార్ ఆ ఈక్వేషన్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతూ ఉంది? ఆ ఈక్వేషన్ మీద మీ విశ్లేషణ ఏంటి? సో ఒకటేంటంటే, చింతమనేని ప్రభాకర్ చెప్పిన దాని ప్రకారం మనకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరగలేదు. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే గజమాలలో ఒక తీగ ఉంది, ఆ తీగ మాత్రమే రాసుకుంది, దాన్ని రాయి దాడి కింద క్రియేట్ చేసి దాన్ని ఏదో సానుభూతి కింద మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన చెప్తూ, ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అయితే మరి పక్కన వాళ్ళకి ఎందుకు తగిలింది అని అడుగుతారు కదా, వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలింది కదా, సో వెల్లంపల్లి శ్రీనివాస్కి ఎందుకు తగిలింది, మరి జగన్మోహన్ రెడ్డికి నువ్వు సోవు పొడుచుకుందని చెప్పి చెప్తున్నావు కదా, మరి జగన్మోహన్ రెడ్డికి సోవు పొడుచుకుంది అనుకుందాము, మరి ఈ వెల్లంపల్లి శ్రీనివాస్కి ఎందుకు దెబ్బ తగిలిందని చెప్పి నన్ను అడగొచ్చు అని చెప్పి ఆయన ఒక ఈక్వేషన్ చెప్పాడు. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తన మోచేత్తోటి గుద్దాడు వెల్లంపల్లి శ్రీనివాస్ని, దాంతో ఈ కన్ను దగ్గర వాసింది, అంతే తప్ప అది రాయి కాదు అనేది చింతమనేని ప్రభాకర్ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చెప్తున్నారు. అసలు దాడే జరగలేదు, దాడి జరిగినట్టు క్రియేట్ చేశారు, అసలు జరిగింది ఏంటి అనేది ఆయన చెప్తూ విజువల్ కూడా ప్లే చేసి చూపించాడు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి విజయవాడలో సింగినగరు అక్కడ ప్రచారం చేస్తూ వస్తున్నటువంటి క్రమంలో గజమాలని దగ్గరకు తీసుకెళ్లారు. అంతవరకు మాత్రమే లైవ్ ఉంది, ఫుటేజ్ ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సీన్ కట్ చేస్తే తుడుస్తూ ఉన్నారు ఎవరో ఒక అతను. ఇంతకు మించి అసలు అది గజమాల తగిలిందా లేదంటే రాయి తగిలిందా ఏంటనేది క్లారిటీ లేదు. ఆ టైంలో లైవ్ కూడా లేదు. ప్లస్ వాస్తవంగా మనం కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క లైవ్ కంటిన్యూగా సాక్షిలో ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. ప్లస్ ఒక కెమెరామెన్ జగన్మోహన్ రెడ్డి సభలకి కంటిన్యూగా ఫాలో అవుతుంటారు. జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటారు, మీకు కావాలంటే చూసుకోవచ్చు, గతంలో లైవ్లు ఉంటాయి, పక్కనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చెవు పక్కన కెమెరా పెట్టుకొని అన్ని యాంగిల్స్ చూస్తూ జనాలను చూపిస్తూ ఇన్ని క్లోజప్లో చూపిస్తూ ఉంటారు. మరి ఆ కెమెరామెన్కు అందకుండా ఇది జరిగిందా? సో కాబట్టి రాయి దాడి కాదు అనేది చింతమనేని ప్రభాకర్ చెప్తూ ఉన్నారు. సరే, బోండా ఉమా ఏం చెప్తున్నారు? బోండా ఉమా అసలు అది ఒక రౌడీ షీటర్, అక్కడ ఎవరో చేశారు పని, అది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళేను, కాబట్టి వాళ్ళు ఏదో చేసుకున్నారు, అది అసలు రాయిదాడి కాదు అని చెప్పి ఆయన అంటాడు. సరే, పోలీసుల వర్షన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఆయన విజయవాడ సిపి ఏం చెప్తున్నారు, దాడి అయితే రాయి దాడి అని చెప్పి చెప్పారు నిన్న. సో ఎంత రాయి ఏంటి అనేది తెలియట్లేదు, బట్ దాడి అయితే రాయి దాడే అని చెప్పి చెప్పారు. రాయి దాడి అప్పుడు రాయి తగిలితే బ్లడ్ రావాలి కదా అని క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మేము ఫోరెన్సిక్ పంపించాము. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది రాయా లేకపోతే అది ఎయిర్ గన్నా లేకపోతే ఇంకోట తేల్స్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రివార్డు కూడా 2 లక్షలు ప్రకటించారు. ఎవరు అగంతకులను పట్టుకున్నటువంటి వాళ్ళకి 2 లక్షలు ఇస్తామని చెప్పి పోలీసులు ప్రకటించారు. పోలీసులు ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి నిర్ధారణకు రాలేదు, ఎవరు చేశారు ఏంటి అనేది. మొత్తం మీద ఒక 10 మందిని పట్టుకొచ్చారు అనుమానితులు అని చెప్పి. జనరల్గా చేసేటువంటి ప్రాక్టీస్ ఏంటంటే, పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతానికి దగ్గరగా ఉండేటువంటి నేర స్వభావం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొస్తారు. ఎందుకంటే నేర స్వభావం ఉన్నటువంటి వాళ్ళ లిస్టు వాళ్ళ దగ్గర ఉంటుంది, పోలీస్ స్టేషన్లో ఉంటుంది, రెడీమేడ్గా ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి నేరాలను బట్టి ఆ నేరం ఎవరు చేసుంటారు అనేది కూడా వీళ్ళకి తెలుసు. ఎందుకంటే పిక్ పాకెటర్స్ లిస్టు వాళ్ళ దగ్గర ఉంటుంది, తర్వాత మర్డర్లు చేసే వాళ్ళ లిస్టు వాళ్ళ దగ్గర ఉంటుంది, లేదా చిల్లర పనులు చేసే వాళ్ళ లిస్టు వాళ్ళ దగ్గర ఉంటుంది, లేదా రేప్ చేసే వాళ్ళు నైజం ఉన్నటువంటి వాళ్ళ లిస్టు వాళ్ళ దగ్గర ఉంటుంది, లేదా దొంగతనం చేసేటువంటి వాళ్ళల్లో బంగారం దొంగిలించే వాళ్ళు ఎవరు, డబ్బులు దొంగిలించే వాళ్ళు ఎవరు, లేదా కేవలం తిండి పదార్థాల కోసమే దొంగతనం చేసేవాళ్ళు ఎవరు, ఇలా వాళ్ళ దగ్గర పోలీసుల దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, ఐడెంటిఫైడ్ లిస్ట్ ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాయి దాడి అని చెప్పి అనుమానిస్తున్నటువంటి పోలీసులు ఇలాంటి పనులు ఎవరు చేసి ఉంటారు అనే దాని మీద అనుమానితుల్ని కొంతమందిని పట్టుకొచ్చారు. అనుమానితుల్ని ఎవరిని పట్టుకొచ్చారు? వడ్రోళ్ళని పట్టుకొచ్చారు. ఎందుకు వడ్రోళ్ళని ఎందుకు పట్టుకొచ్చారంటే, వడ్రోళ్ళు ఈ పని చేస్తుంటారు కదా, ఈ గులక రాయి పని చేస్తుంటారు, ఎక్కువ గులక కొడుతూ ఉంటారు వాళ్ళు. అందుకని వడ్రోళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేశారు వీళ్ళు. ఎందుకంటే తగిలింది గులక రాయి అనేది వీళ్ళ అనుమానం, గులకరాయి వేశారనేది అనుమానం. అందుకని గులకరాయి కొట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు అంటే వడ్రోళ్ళు. ఇది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసింది. లాస్ట్కి వడ్రోళ్ళని
మొత్తాన్ని ఐడెంటిఫై చేసి కొంతమంది అక్కడ ఉండేటువంటి నేర స్వభావం ఉన్నటువంటి వాళ్ళని పిలుచుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అక్కడ ఎవరో కొంతమంది కుర్రాళ్ళని పట్టుకొచ్చారు, ఒక 4-5 కుర్రాళ్ళని పట్టుకొచ్చినప్పుడు వాళ్ళల్లో ఒకళ్ళు ఏదో చెప్పాడని, ఏది నేనే వేసానని చెప్పాడని చెప్పి కొన్ని లీక్స్, పోలీసులు అయితే అఫీషియల్గా చెప్పలేదు కానీ లీక్స్ ఏంటంటే ఒక కుర్రాడు ఒప్పుకున్నాడు వేసినట్టు, జగన్మోహన్ రెడ్డి మీద రాయి వేసినట్టు. ఎందుకు వేశాడు రాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి సభకు రమ్మని చెప్పి డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇస్తామని చెప్పారు. తర్వాత మందు క్వార్టర్ బాటిల్ మందు, 2 క్వార్టర్లు మందు ఇస్తామన్నారు. మందు అయితే ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదు. అందుకని నాకు కోపం వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద రాయి వేశానని చెప్పి ఎవరో కుర్రాడు చెప్పారు, సతీష్ అనేటువంటి కుర్రాడు చెప్పాడు. అతను మైనరు అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి లీక్స్. అఫీషియల్గా పోలీసులు ఇప్పటివరకు కూడా అనౌన్స్ చేయలేదు. సో ఇన్ని రకాలుగా ఈ రాయికి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తున్నటువంటి క్రమంలో చింతమనేని ప్రభాకర్ చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే అసలు ఇది రాయి దాడే కాదు అని చెప్తున్నారు. రాయి దాడే కాదు, ఇది రాయి దాడిని మీరు ఎలా అనుకుంటారు? రాయి దాడి అయితే దెబ్బ తగిలే తీరు వేరే ఉంటుంది. నిజంగా రాయి అంత స్పీడ్గా వచ్చి తగిలినప్పుడు ప్లస్ అత్యాయతనం కింద 307 కింద కేసు పెట్టారు కదా, మరి అది అత్యాయతనం అయితే కనుక ఆ గాయం అనేది చాలా చిన్నగా ఉంది, అది పైగా ఒక సువ్వ గీసుకోపోయినట్టు ఉంది, కాబట్టి అది గజమాల్లో ఉండేటువంటి సువ్వే తప్ప రాయి దాడి కాదు అని చెప్పి అంటున్నారు. ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే గవర్నర్ దగ్గరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయన రిటైర్డ్ జడ్జి, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆయన గవర్నరు. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎవరిని వరలరామయ్యని అడిగాడు. వరలరామయ్య పోలీస్ ఆఫీసరు. ఆయన ఏమడిగాడంటే మీరు పోలీస్ ఆఫీసర్ కదా, మీరు ఫస్ట్ సెక్షన్లను పెట్టి విచారిస్తారా, విచారించిన తర్వాత సెక్షన్లను పెడతారా ఒక కేసుకు సంబంధించి అని చెప్పి అడిగాడు ఆయన. అడిగినప్పుడు ఈ వరలరామయ్య ఏం చెప్పాడు, మేము విచారించిన తర్వాత సెక్షన్లను పెట్టి మేము ఛార్జ్ షీటు చేస్తాము అని చెప్పారు. మరి ఇక్కడ ఏం జరిగింది ఈ కేసులో? ముందు సెక్షన్లు పెట్టేశారు, 307 సెక్షన్ పెట్టేశారు. 307 సెక్షన్ పెట్టేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఈ కేసు ఏంటి అసలు, అది ఇది పోలీసులు సక్రమంగా చేస్తున్నారా, ఇన్వెస్టిగేషన్ లేదా అనేది. ఇప్పుడు అంటే గులకరాయి కాబట్టి వడ్డీరోళ్ళు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదే గ్రానైట్ రాయి అయితే గ్రానైట్ వాళ్ళని పిలుచుకొస్తారా, అంతే కదా. సో మొత్తం మీద సతీష్ అనే అతను మరి ఒప్పించారా, ఒప్పుకున్నాడా తెలీదు. మొత్తం మీద కాజు అయితే ఏంటంటే 350 రూపాయలు ఇస్తా ఉన్నారు సభకు వస్తానంటే, అది ఇవ్వలేదు. అందుకని కోపంతో జగన్మోహన్ రెడ్డిని కొట్టానని చెప్తున్నారు. అది కనుక నిజమైతే జగన్మోహన్ రెడ్డి నైతికంగా అసలు ఎలక్షన్ నుంచి తప్పుకోవాలి నైతికంగా. కారణం ఏంటంటే 350 రూపాయల చొప్పున నీకు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తుంది ఏంది, లక్షల్లో వచ్చారని చెప్తున్నారు కదా. ఆ లక్షలు ఇంటూ 350 రూపాయలు వేసుకో, ఎంత అవుతుంది? భారీ మొత్తంలో అవుతుంది. అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పర్మిషన్ ఎంత? వీళ్ళకి 10 లక్షలు ఇస్తారు ప్రచారానికి, అనుమతులు సరే 10-15 ఇస్తారు అనుకోండి. సరే ఆ అనుమతులకు మించి ఖర్చు అయిపోయినట్టుగా ఒక సభకే. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈయన సభలకి ఎంత ఉంటుంది ఖర్చు? అంటే ఈయన ఎలక్షన్ కమిషన్ రూల్స్ని ధిక్కరించినట్టే కదా. అనర్హుడి కింద ప్రకటించాలిగా జగన్మోహన్ రెడ్డిని. ఎన్నికల్లో అసలు పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పి ప్రకటించాలి కదా, లేదా నైతికంగా ఈయన తప్పుకోవాలి. అది నిజమైతే సతీష్ చెప్పేది. బహుశా నేను అనుకోవటం పోలీసులు అతన్ని నిజం చెప్పినా కానీ చెప్పించరేమో అనుకుంటున్నా. అది కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి చెప్తారేమో అనుకుంటున్నాను నేను. ఓకే, అంతకు మించి ఏం లేదు. చింతమనేని ప్రభాకర్ చెప్పింది అనుకుంటారు లాస్ట్.